కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 2025-26 సంవత్సరాలకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. జనరల్ ఎలక్షన్ తర్వాత 2024-25కు జూలై నెలలో ప్రవేశపెట్టగా ఈ సంవత్సరము ప్రభుత్వము ఏర్పాటు కావడం వలన ఆన్ టైము ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టడం జరిగింది. 2 నెలల పాటు పార్లమెంట్లో సహజంగా బడ్జెట్ మీద డిమాండ్స్ మీద డిబేట్ జరిగిన తర్వాత ఆమోదం తర్వాత జరుగుతుంది. అయితే ఈ వార్షిక బడ్జెట్ వచ్చేసి 50,65,345 కోట్లు. 50 లక్షలు మొట్టమొదటిసారిగా భారతదేశపు బడ్జెట్ దాటడం జరిగింది. అందులో రెవెన్యూ రసీదులు 34,20,409 కోట్లు ఉండగా క్యాపిటల్ రిసీట్స్ అంటే సహజంగా ఎక్కువ శాతము ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో మార్కెట్ బారోయింగ్స్ 16,44,936 కోట్లు. రెవెన్యూ రాబడి అప్పు 2 కలిపితే 50,65,345 కోట్లు. ఖర్చు కూడా 50,65,345 కోట్లు. అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే స్థిరాస్తి కోసము 11,21,090 కోట్లు. మరి కొంతవరకు రాష్ట్రాలకు గ్రాంటినైడ్ ఏదైతే సహాయం అందుతుందో కేంద్రం నుంచి అది కలుపుకుంటే 15,48,282 కోట్లు. అదే పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్ సవరించిన అంచనాలు చూసినట్లయితే ఖర్చు వచ్చేసి 47,16,487 కోట్లు. అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ రాబడి పోయిన సంవత్సరం 30,87,000 కోట్లు అయితే ఇంచుమించు 4 లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో. అప్పు మాత్రము దాదాపు 16,28,527 కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే, ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పండి అంటారు. ఎన్నో విషయాల్లో పార్టీలకు అతీతంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే, వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట, ఇంచుమించు అంతే ఉంది. అదొక మంచి పరిణామం. అయితే పూర్తి ఖర్చు వచ్చేసి పోయిన సంవత్సరం 47,16,000 కోట్లు అయితే ఈసారి 50 లక్షలు అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు రాబడి కానీ ఖర్చు కానీ. మరి స్థిరాస్తి కోసము పోయిన సంవత్సరము 10,18,000 కోట్లు అయితే ఈసారి 11,21,000 కోట్లు అంటే ఇంచుమించు 1,00,000 కోట్లు స్థిరాస్తి కోసము ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా మంచి పరిణామం. అదేవిధంగా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే రాష్ట్రాలకు సహాయం అందిస్తుందో దాంతోపాటు కలుపుకుంటే పోయిన సంవత్సరం 13,18,000 కోట్లు అయితే ఈసారి 15,48,000 కోట్లు అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు అది కూడా ఒక మంచి పరిణామం. అన్నిటికంటే కూడా మంచి పరిణామం ఏమంటే ద్రవ్య లోటు ఫిస్కల్ డెఫిసిట్ ఏవైతే ఉందో పోయిన సంవత్సరము 15,69,527 కోట్లు అంటే ఇంచుమించు మనం సుమారు 15,69,000 కోట్లు వేసుకుంటే ఈసారి 15,68,000 కోట్లు. కాబట్టి ద్రవ్య లోటు స్థూల ఉత్పత్తికి ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరము 4.8 ఏదైతే ఉందో ఈసారి 4.4 మరి బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం. అంటే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే కోవిడ్ సమయంలో ఏదైతే ఎక్కువైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిందనమాట. ఈ బడ్జెట్లో కూడా మరి ఒక్కసారి కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఏ మాటకు ఆ మాటకు కరెక్ట్ అంటే కరెక్ట్ అనండి, తప్పంటే తప్పనండి, ఏది కూడా రాజకీయాల కోసం ఇంకోటి మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. కాబట్టి పార్టీ స్టాండ్ కూడా అదే.
మరి 4 భాగాలుగా బడ్జెట్ ఈసారి ప్రతిపాదన చేయడం జరిగింది. ఒకటి వ్యవసాయము, మరొకటి వచ్చేసి ఎంఎస్ఎంఈ చిన్న మధ్యతర పరిశ్రమ, మూడవది వచ్చేసి పెట్టుబడి, నాలుగవది వచ్చేసి ఎక్స్పోర్ట్స్. అయితే వ్యవసాయ పరంగా చూస్తే ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనివలన దాదాపు భారతదేశంలో 100 జిల్లాలలో 1,70,00,000 వ్యవసాయదారులకు సహాయపడే ప్రోగ్రాము. అదేవిధంగా ఏదైతే మనకు క్రెడిట్ ఉందో, మనకు అప్పు చేసే బ్యాంకుల ద్వారా ఉందో, ఆ తక్కువ కాలము అప్పు షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 7,70,000 కోట్ల వ్యవసాయదారులకు ఉపయోగపడేట్టుగా ఇంచుమించు వాళ్ళకి ఇచ్చే అప్పు 5 లక్షలకు పెంచడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈలకు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ చిన్న పరిశ్రమలు పెట్టిన వాళ్లకు దాదాపు క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఇస్తారో సేమ్ ఇంతకుముందు వ్యవసాయదారులకు చెప్పినట్లుగా చిన్న పరిశ్రమలకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పరిమితి పెంచడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైతే పెడుతున్నారో పరిశ్రమ వాళ్లకు దాదాపు టర్మ్ లోన్ ఏదైతే ఉందో దీర్ఘకాల అప్పు 2 కోట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా గ్యారంటీ లేకుండా ఏదైతే అప్పు ఇస్తారో ఎంఎస్సీలకు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం జరుగుతుంది. స్టార్టప్ మొట్టమొదటిసారిగా పెట్టిన వాళ్ళకు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి మనము అనుకోవచ్చు. అదేవిధంగా క్లాసిఫికేషన్ క్రైటీరియా అంటే ఎంఎస్ఎంఈగా క్లాసిఫై చేయాలంటే ఏవైతే ఉందో అందులో కూడా పరిమితి పెంచడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడి రకరకాలుగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల మీద, మనుషుల మీద పెట్టుబడి ఏదైతే ఉందో అందులో భాగంగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ ఏదైతే మనకు వివిధ భాషలు ఉన్నాయో భారతదేశంలో ఆ భాషలన్నిటికి కూడా వాళ్లకు ఇంగ్లీష్లో ఉండేది వాళ్ళ సొంత భాషలో అర్థం చేసుకునే దానికి అనుకూలంగా ఉండేట్టుగా వివిధ సొంత భాషల్లో రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక స్కీమ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నైపుణ్యము మరి స్కిల్లింగ్ కోసం ఏదైతే ఉందో ఇంపార్ట్ చేసేదానికి మరి 5 గొప్ప నేషనల్ సెంటర్స్ ఫారెన్ కొలాబరేషన్తో పెట్టాలని కూడా ఆలోచనకు వచ్చినట్లు తెలియపరుస్తూ ఉన్నారు. అది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రతి సెకండరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్కు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి ఇంటర్నెట్ ద్వారా చదువుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం, ఇది ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, మంచి మంచి నిర్ణయాలు. అది విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మరి ఇరిగేషను అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం. ఈరోజు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ అన్నిటికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎందుకు విద్యార్థులందరికీ కూడా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు ఉపయోగం ఉండాలని. మరి ఇదే ట్యాబ్స్ ఈ దిశలోనే లక్షలాది మంది స్టూడెంట్స్కు, విద్యార్థులకు, విద్యార్థినులకు ట్యాబ్స్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు పాలకపక్షంలో ఉన్న కూటమి ఆ రోజు ఏమన్నారంటే పిల్లలు ఆ ట్యాబ్స్ ద్వారా చెడిపోతున్నారు. మరి ఈరోజు కేంద్రం చేసేది ఇది బాగుందా? అదే ట్యాబులలో సీల్డ్ ట్యాబులు, ఆ రోజు ఇచ్చిన ట్యాబులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఇచ్చిన ట్యాబులు పిల్లలకు ప్యూర్ సబ్జెక్ట్ మాత్రమే అయినా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం. ఆ ట్యాబులు వేరే ఇంటర్నెట్కు వాడేదానికి కూడా రాదు, ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే. సబ్జెక్ట్ మాత్రానికి ఇచ్చిన దాన్ని కూడా తప్పు పట్టారనమాట. అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు కేంద్ర బడ్జెట్లో 75,000 మెడికల్ సీట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఇవ్వాలని, ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో 10,000 సీట్లు ఇవ్వాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజెస్ అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజెస్ ఇస్తే వాటిలో ఇంచుమించు 5 కాలేజీలు మొదలుపెట్టడం కూడా జరిగింది. అయితే ఆ 5 కాలేజీలు మొదలుపెట్టిన కాలేజెస్ ప్రకారం చూసినట్లయితే వాటిలో ఇంచుమించు విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మొదలు కూడా అయినాయి కోర్సులు.
ఇంచుమించు దాదాపు 2500 సీట్లు 2500 సీట్లు కొత్త సీట్లు క్రియేట్ అయితే ఈరోజు కేంద్రము మెడికల్ సీట్ల కోసం మెడికల్ కాలేజెస్ కోసము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చూస్తున్నాం. అంటే 10,000 సీట్లు ఏవైతే చెప్తున్నారో ఈరోజు అందులో 2,500 సీట్లు వాస్తవానికి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి రావాల్సినది. 17 మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు పక్కన పెట్టి 12 కాలేజీలు ఇంచుమించు కట్టేది ఆపాలనే ఉద్దేశంతో సేఫ్ క్లోజర్కు అంటే కాంట్రాక్టర్లను పిలిచి ఇంతటితో మీరు ఆపేసేయండి, ఎందుకు ప్రైవేటీకరణ దశలో చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు ఈరోజు మనకు కనపడతా ఉంది. ఎంత దారుణమో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అంటే మెడికల్ కాలేజెస్ సీట్లకు ఇంత ప్రాధాన్యత కేంద్రం ఇస్తుంటే అందులో 10,000 సీట్లలో ఒక 4వ భాగం ఆంధ్ర రాష్ట్రంలో రావాల్సినవి లెక్క ప్రకారం అయితే ఈ సంవత్సరం పూర్తి అయింటే. అంటే ఈ అవకాశం తీసుకునేదానికి లేదు కేంద్రం ఇస్తున్న ఒక సహాయము. అదేవిధంగా ఇక్కడ కడుతున్న కాలేజీలు కూడా ఆపేసిన అన్యాయమైన పరిస్థితికి రావడం జరిగింది. ఏదేమైనా కూడా నేను అన్నట్టుగా వాస్తవాలే ఈరోజైనా రేపైనా తెలిసేటివే. నీటి మట్టం పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ నీరు ఒకటే లెవెల్కి వచ్చేస్తుంది. 2కు 2 కలిపితే ఎప్పుడైనా అది 4 అవుతుంది, అది 3 కాదు 5 కాదు. ప్రజలు కొంచెం లేట్ కనుక్కోవచ్చు అంతే. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏదైతే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనో సాకి అని అంటారనమాట, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని. అందులో 1,50,000 కోట్లు కేంద్రము ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మంచిది. ఉడాన్ అని చెప్పి చిన్న ఊర్లకు ఏదైతే ఏరోప్లేను సౌకర్యం కల్పించాలనో రాబోయే 10 సంవత్సరాల్లో ఇంచుమించు 120 కొత్త ప్రదేశాలకు ఊర్లకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన, అది కూడా మంచిది. జ్ఞాన్ భారత మిషన్ అనేది కూడా చాలా మంచిది. ఇది ఎందుకంటే మనకు చాలా మన పాత వెరీ ఏన్షియంట్ హిస్టరీ చరిత్ర ఉంది కాబట్టి ఎప్పటి నుంచో వచ్చిన రికార్డ్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇది కూడా ఒక మంచి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే భారత్ ట్రేడ్ నెట్ అని పెట్టేసి BTN అని పెట్టేసి ఎవరైతే ఎగుమతి చేయాలను వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు అన్ని రకాల విషయాలు తెలిసేదానికి మరి ప్రతిపాదన కేంద్రం చేయడం జరిగింది బడ్జెట్ ద్వారా. మరి ఏదైతే పన్ను ప్రపోజల్స్ ఉన్నాయో పన్నులో ఒక ముఖ్యమైన విషయము దాదాపు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు జీవితానికి ఏదైతే హాని విపరీతంగా కలిగించే దాని నుంచి బయట వేసేదానికి 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్కు ఎగ్జంప్షన్ అంటే పన్నే లేకుండా చేయడము జరుగుతుంది. అదేవిధంగా 6 అటువంటి మెడిసిన్స్కు పన్ను తగ్గడం కూడా 5%కు జరుగుతుంది. మరి డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి మాత్రము ఎంతో మంచి జరిగేట్టుగా ఈరోజు కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే ఇది చాలామందికి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఇది ఈరోజు ఈ బడ్జెట్లో చెప్పాలంటే ఇది అతి ముఖ్యమైన అంశం అని చెప్పి మనం అనుకోవచ్చు. భారతదేశంలో ఇంతకుముందు ఏదైతే 2024-25 ఉన్నిందో అప్పుడు 3 లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, వ్యక్తిగత పన్ను లేదు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షలు దాటితే 30% ఉండేది. అటువంటిది ఇప్పుడు మార్పు తెచ్చి 4 లక్షల వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షలు 20%, 20 నుంచి 24 లక్షలు 20%, 24 లక్షలు దాటితే 30%. అంటే ఇంతకుముందు 15 లక్షలు దాటితే హయ్యెస్ట్ స్లాబ్ 30% ఉండేది. ఇప్పుడు 15 నుంచి 24 లక్షల వరకు కూడా 30% స్లాబ్లో పడరు. అయితే 12 లక్షల వరకు అంటే 4 లక్షల వరకు పన్నే లేదు, 4 నుంచి 8 లక్షల వరకు 5% ఏదైతే ఉందో, 8 నుంచి 12 వరకు 10% ఉందో ఆ 10% కానీ 5% కానీ రిబేట్ రూపంలో ఇచ్చి రిబేట్ ద్వారా 12 లక్షల వరకు కూడా మధ్యతరగతి వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది విధించారని చెప్పేసి ఈరోజు ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశం ఇదని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. ఇది కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళ తరఫున ఇది హర్షిస్తూ ఉన్నాము.